నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక ఆంధ్రప్రదేశ్ న్యూస్లోకి వెళ్తే, ఏలూరు నగరంలోని కొత్తపేట సమీపంలో వీనస్ బెడ్స్ అండ్ సోఫా వర్క్ షోరూంలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నప్పటికీ చాలాసేపటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. ఇండ్ల మధ్యలో ఈ దుకాణం ఉండడంతో మంటలు ఎగిసిపడుతూ పక్క ఇండ్లకు వ్యాప్తి చెందాయి. దీంతో టూ టౌన్ సిఐ అశోక్ కుమార్ పక్కనే ఉన్న గోడలను ఎక్కి ప్రజలను అప్రమత్తం చేశారు. ఏలూరులో జర్నలిస్ట్ డిమాండ్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏలూరు జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎస్డి జబీర్, వైవి హరీష్ ఆధ్వర్యంలో జర్నలిస్టు సోదరులు ర్యాలీగా వెళ్లి జిల్లా కలెక్టర్ ఏలూరు వారికి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీ సమస్యలను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఏలూరు జిల్లా కలెక్టర్ శ్రీమతి వెర్రి సెల్వి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కె సోమశేఖర్, సీనియర్ నాయకులు ఎస్కే బాబ్జీ, మిల్టన్ ప్రతాప్, జర్నలిస్టులు జయరాం, సజ్జీ, సిహెచ్ ప్రతాప్, నాగేశ్వరరావు, ఎస్కే అఖిల్, శరద్ బాబు, కళ్యాణ్, సత్యనారాయణ, శ్రీనివాస్, సతీష్, సిహెచ్ శ్రీనివాస్, సన్నీ, మౌనిక, నవీన్, కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ నిర్ణయించడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు ఏది కూడా అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయాలని, అలాగే పెన్షన్ విధానం బీహార్లో జర్నలిస్టులకు పెన్షన్ ఇచ్చారు. అదేవిధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు పెన్షన్ ఇవ్వాలని, అలాగే ఎక్రిడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతుంది. ఇంకా జాప్యం లేకుండా త్వరగా జర్నలిస్టులకు ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని మా డిమాండ్లు చేస్తూ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి మేము వెళ్తున్నాము ఏలూరు జిల్లా తరఫున. డబ్ల్యూజేఎఫ్ జిల్లా సెక్రటరీ. ఈరోజు ఏదైతే రాష్ట్ర పిలుపులో భాగంగా జర్నలిస్ట్ డే సందర్భంగా ఏదైతే జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలన్నీ కూడా నెరవేర్చాలనే నేపథ్యంలో ఈరోజు కలెక్టర్కి అయితే వినతిపత్రం అందజేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని కూడా అరికట్టి జర్నలిస్టులకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చి జర్నలిస్టులకు తోడుగా నిలవాలంటూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తుంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చే ముందు జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాము, అఫెక్షన్ కార్డులు ఇస్తాము, అర్హులకి అందజేస్తామని చెప్పి అన్నారు. వాస్తవం చెప్పాలి అంటే వచ్చే సంవత్సరం అయినప్పుడు కూడాను జర్నలిస్టుల విషయంలో ఏమీ ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు. పైగా అఫెక్షన్ కార్డులు ఇచ్చే టైం దాటిపోయి కూడాను పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది సరైన పద్ధతి. నెల్లూరు సోమవారం ఉదయం పేరయ్య నేటి అనే టీడీపీ నాయకుడు వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు విచారణలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పోలీసు వేధింపులతోనే పేరయ్య గుండెపోటుకు గురయ్యారని గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ ముట్టడికి గ్రామస్తుల ప్రయత్నంతో పరిస్థితులు నివురు గుప్పిన నిప్పులా మారాయి. గత కొన్ని రోజులుగా నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని జడదేవి, వరికుంటపాడు మండలం జగ్గంరెడ్డిపల్లి, ఆడ్రావారిపల్లెకు సంబంధించిన ప్రజలు తమ ప్రాంతాల్లో మైనింగ్ చేపట్టవద్దని, మైనింగ్ వద్ద ప్రాణాలే ముద్దు అనే నినాదంతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. దానిలో భాగంగానే ఇటీవల వరికుంటపాడు వద్ద జాతీయ రహదారిపై గ్రామస్తులు పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించారు. దీనికి వ్యతిరేకంగా పోలీసులు అనేక మంది నోటీసులు అందజేసి విచారణ పిలుపునిస్తున్నారు. సోమవారం ఉదయం పేరయ్యను వరికుంటపాడు పోలీసు బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తుండగా పేరయ్య ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. కృష్ణానదిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. శ్రీశైలం ఎడమ పాతాళ గంగ వద్ద స్నానం చేస్తున్న యువకుడు ప్రమాదవశాత్తు జారిపడ్డాడు. నదిలో కొట్టుకుపోతున్న అతడిని గోపాల్ మల్లి, లక్ష్మయ్య అనే మత్స్యకారులు గమనించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పటికీ వెంటనే పడవలో వెళ్లి యువకుడిని రక్షిస్తుండగా బయటకు తీసుకువచ్చారు. వారి సాహసాన్ని స్థానికులు మెచ్చుకున్నారు. మెచ్చుకున్నారు.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అభువరం దంపతులు దర్శించుకున్నారు. ఉదయం విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ పండితులు కిరణ్ కు వేదాశీర్వచనం అందించగా అధికారులు స్వామివారిని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తిరుపతిలో అంతర్రాష్ట్రాల దొంగతనాల ముఠా రెచ్చిపోయింది. నిత్యం జనవాసాలు తిరిగే గాంధీ రోడ్లోని ఆప్కో దుకాణంలో 3 ముఠా సభ్యులు చోరీకి పాల్పడ్డారు. కారులో వచ్చి నిందితులు గొడుగులను అడ్డం పెట్టుకుని కాటర్తో ఆప్కో దుకాణం తాళాలను బద్దలు కొట్టారు. దుకాణంలోకి ప్రవేశించి 50,000 రూపాయల నగదుతో పాటు క్యాష్ బాక్స్ కూడా ఎత్తుకెళ్లారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులు కర్ణాటక వాసులుగా పోలీసులు నిర్ధారించారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన దొంగతనాలకు సంబంధించి సీసీ ఫుటేజ్ను పోలీసులు ఈ రోజు మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని నాగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గాలిబాన ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన వడమాలపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగించారు. ఎన్నికల హామీలో చెప్పిన దానికంటే కూడా రైతుల కోసం ప్రభుత్వం ఇంకా ఎక్కువ సహాయం చేస్తుందన్నారు. రైతులందరికీ కళ్ళలో ఎంతో సంతోషాన్ని చూశామని ఎమ్మెల్యే తెలిపారు. ముఖ్యమంత్రి వర్యులు మనం చూసాం, నిన్న రాష్ట్రం యావత్తు రైతుల సంక్షేమాల కోసం వారి అకౌంట్లో 7,000 రూపాయలు నిన్న రోజు డిపాజిట్ జరిగింది. అలాగే రబీకి ఖరీఫ్కి అంటే 3 విడతలుగా 7,000, 7,000, 6,000 3 సార్లు మొత్తం కలిపి 20,000 రూపాయలు వారి రైతన్నల అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. మనం భారతదేశ చరిత్రలో ఏ రైతుకు కూడా మనం 20,000 సపోర్ట్ గా మనం ఉన్న దాఖలాలు లేవు. ఇప్పుడున్న తెలంగాణ ఉంది. సిపిఐ జిల్లా 26వ మహాసభలు ఆగస్టు 17, 18 తేదీల్లో గుంటూరులో నిర్వహించనున్న నేపథ్యంలో సభలు విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 17న స్థానిక బీఆర్ స్టేడియం నుంచి కొత్తపేట విజయ టాకీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం బహిరంగ సభలో కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. నమస్కారం. భారత కమ్యూనిస్ట్ పార్టీ గుంటూరు జిల్లా 26వ మహాసభలో వాస్తవంగా ఈ నెల 4, 5 తేదీల్లో జరగవలసి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆ మహాసభల్ని ఈ నెల 17, 18 తేదీలకి మార్చడం జరిగింది. 17వ తేదీ ఉదయం ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని కర్నూలు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంకాటి శ్రీదేవి విమర్శించారు. మద్దెకేర మండలం పేరవల్లిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి వచ్చిన కార్యక్రమంలో కంకాటి శ్రీదేవి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. QR కోడ్ ద్వారా చంద్రబాబు మోసాలను ప్రజలు తెలుసుకోవాలని తెలిపారు. ఇవండి ఇవాల్టి ఆంధ్రప్రదేశ్ న్యూస్. మరో ఆంధ్రప్రదేశ్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.